హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. పంజాబీ వల్ల కడా ప్రసాద్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఇలా చేసి వాళ్ళు దేవునికి నైవేద్యంగా పెడతారు. నా ఫ్రెండు నాకు ఇలా నేర్పించింది. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. మీరు కూడా చూసి నేర్చుకోండి. మనం పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పులిహోర, భక్షాలు, పాయసం ఇలా పెడతాం కదా. అలాగే పంజాబీ వాళ్ళు దేవునికి ఇలా నైవేద్యంగా పెడతారు. గోధుమ పిండి 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి 1 కప్పు, నీళ్ళు 4 కప్పులు. ఒక గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే గోధుమ పిండి, నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేసుకొని 4 కప్పుల నీళ్ళు తీసుకోండి. గోధుమ పిండిలో చక్కెర వేస్తే కరగదు కాబట్టి ఇలా నీళ్ళల్లో చక్కెర వేసి బాగా మరిగించుకున్న తర్వాతనే అందులో వేసి కలుపుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి చక్కెర నీళ్ళను బాగా మరిగించుకోవాలి. చక్కెర అంతా బాగా కరిగిపోయేంత వరకు మరిగించుకోండి. ఇలా మరిగించుకున్న నీళ్ళను పక్కన పెట్టుకోండి. ఒక బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత గోధుమ పిండి 1 కప్పు వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. గోధుమ పిండి ఎంత బాగా వేయించుకుంటే ఇది అంత బాగుంటుంది. గోధుమ పిండి వేయించుకోవడంలోనే ఈ స్వీట్ టేస్ట్ అనేది ఉంటుంది. గోధుమ పిండి సరిగ్గా వేయించకపోతే పచ్చివాసన వస్తుంది. కాబట్టి గోధుమ పిండిని నెయ్యిలో బాగా వేయించుకోండి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మంట హైలో పెట్టినట్లయితే మాడిపోతుంది. వేయిస్తుంటే ఎంత మంచి వాసన వస్తుంది చూడండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఏమాత్రం మాడిపోకుండా చూసుకోండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం కరిగించి పక్కన పెట్టుకున్నాం చూడండి చక్కెర నీళ్ళను, వాటిని కొద్దిగా పోస్తూ కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. ఒకేసారి నీళ్లు పోసినట్లయితే ఉండలు కడుతుంది. కాబట్టి నీళ్లు కొద్దిగా పోస్తూ కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా అంత బాగా కలుపుకోండి. ఇలా కొద్దిగా పోస్తూ కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూడండి ఇది ఎలా సపరేట్ అవుతుందో అంతవరకు వేయించుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసుకోరు. ఇది పంజాబీ వల్ల కడా ప్రసాద్ అంటారు. ఇలా నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. గిన్నెకు ఏమాత్రం అంటుకోకుండా ఉన్నట్లయితే ఇది రెడీ అయినట్లు. ఈ ప్రసాదం పంజాబీ వాళ్ళు దేవునికి ప్రసాదంగా పెడతారు. నా ఫ్రెండ్ నాకు ఇది చూపించింది.
ఎలాంటి పాకం లేకుండా ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి. ఇది గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు ఇది తయారైనట్లు. చూడండి ఇది ఎంత బాగుందో. ఇప్పుడు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కూడా కేవలం ఒక 5 నిమిషాల్లోనే ఈజీగా తయారవుతుంది. పండగలప్పుడు కూడా దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. మరి ఈ స్వీట్ మీకు ఎలా అనిపించింది? మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు? చేసి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి మీలో ఎవరికైనా ఈ స్వీట్ గురించి తెలిస్తే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.